నమస్తే. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుదాం అనుకున్నదా? బీజేపీనే బీఆర్ఎస్ కావాలనుకున్నదా? కవిత చేసిన చిట్ చాట్లో ఆమె మాట్లాడిన మాటలు మొత్తం అన్ని పేపర్స్ ఇవాళ హైలైట్ చేస్తున్నాయి. అందరూ దాని గురించే మాట్లాడుతున్నారు. అండ్ దాంతోపాటుగా అసలు కవిత ఏం చేయబోతున్నది అని కూడా మాట్లాడుతున్నారు. బీజేపీకి వెళ్ళే అవకాశం అయితే కనబడతలేదు, కాంగ్రెస్లో కూడా వెళ్ళే అవకాశం లేదు అని ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఎందుకంటే అది మునిగిపోయే నావా, దాంట్లోకి ఎట్లా పోతారని. ఇక మిగిలిన ఆప్షన్స్ ఏంది? డీల్ సెట్ చేసుకోవడమా, లేదు కొత్త పార్టీ పెట్టడమా? మరి ఏం చేయబోతున్నారు? అసలు కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతున్నది డిస్కస్ చేద్దాం. అదే కేసీఆర్ ఫ్యామిలీ నుంచి చాలా దగ్గరగా వాళ్ళకు ఉండి, వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉండి, ముఖ్యంగా కేసీఆర్కి దగ్గరగా ఉండి, సో మొన్న కొన్ని నెలల ముందు ఆయన ఆ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలో చేరారు తాడూరి శ్రీనివాస్ గారు. ఆయన గతంలో బీఆర్ఎస్ హయాంలో కొన్ని సంవత్సరాల పాటు, అంటే 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఆయన పనిచేశారు. మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. యా, ఏం జరుగుతుంది? మీ అంచనా ఏంది? కవిత పార్టీ పెట్టబోతున్నారా, లేదు ఇది టీ కప్లో తుఫాన్ లాగా ఏదో అయిపోయి అక్కడే ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు చాలా దగ్గరగా కుటుంబంతో కలిసి ఉన్నారు కదా, కేసీఆర్ ఫ్యామిలీతో డైరెక్ట్ అటాచ్మెంట్, కేసీఆర్తో కలిసి కూర్చున్నారు, తిన్నారు ఆయనతో కలిసి, లంచ్లో పాల్గొన్న ఫోటోలు మేము చూసినాం. అసలు ఏం జరగబోతుందని మీ అంచనా? కథానాయకుడు మొదలు పెట్టితే కథానాయకుడే ముగించాలి. కథానాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. అంతేనా? డెఫినెట్ గా ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఇదంతా పుష్కాకే కదా, టీ కప్ లో తుఫాన్ గా మారిపోతుంది. వచ్చి రెండు, ఇప్పుడు రిలేషన్, కూతురు తండ్రి రిలేషన్, అన్న చెల్లె రిలేషన్, మేనబావ అండ్ మరదల్ రిలేషన్, ఇదంతా కూడా అక్కడ జరుగుతూ ఉంది. ఈమె లెటర్లో రాజకీయ అంశాలు ఉన్నాయి, బట్ నెగోషియేషన్స్ మాత్రం ఆర్థిక లావాదేవీలుగా కనిపిస్తున్నాయి. ఓకే, దానికి ఎవిడెన్స్, ఒక అడ్వకేట్ గా ఉన్నాను కాబట్టి ఎవిడెన్సెస్ కూడా నేను చెప్పే ప్రయత్నం, ఉట్టిగా ఆరోపణ చేయకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ ఆమె రాజకీయ అంశాల మీద విభేదించినట్టయితే రాజకీయ పార్టీ ఇద్దరు దూతల్ని పంపించాలి. ఆమె లేవనెత్తిన అంశాలు, ఒకటి సామాజిక తెలంగాణ బలంగా లేవనెత్తింది, అది పూలే ఫ్రంట్ అని పెట్టి ఆ రకంగా ముందుకు పోతుంది. నేను కూడా కన్వీనర్ గా చేసినాం. సో ఆ రకంగా ఆమె ముందుకు పోతుంది కాబట్టి దాని మీద ఏ మత్సోంచారో ఇంకెవరో ఆ ఉద్యమకారుల గురించి కూడా మాట్లాడింది కదా. అంశాలు కరెక్టే ఉన్నాయి, సగటు కార్యకర్తల ఆవేదనే ఉంది. బట్ ఇది ఎక్స్పైర్ టాబ్లెట్ లాగా మొత్తం రోగం ఒకటి మందొకటి అన్నట్టు ఈ రోజు లేట్ ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. సో ఇది మత్సోంచారిని పంపించి సామాజిక తెలంగాణ అంశంలో ఆమెకున్న విభేదాలు ఏంటో మాట్లాడాలి. లేదు, రైతు బంధు విషయం కూడా క్రిటిసైజ్ చేసింది కాబట్టి నిరంజన్ రెడ్డి గారు ఉద్యమకారుడు, పార్టీ మొదటి నుంచి ఉన్న ఆయన, పార్టీ జనరల్ సెక్రటరీ, మంత్రిగా చేసిన ఆయన, వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళిద్దరిని పంపించుంటే ఇవాళ రాజకీయపరమైన చరిష్మా కేసీఆర్ కవితకు వచ్చేది. లేదా బీఆర్ఎస్ పార్టీ, అయ్యో పార్టీలో ఒక లీడర్ మాట్లాడుతుంటే మేము మాట్లాడుకుందాం, సరిదిద్దుకుందాం అనే విధంగా ఉంటుండే. ఇది తెలంగాణ ప్రజల పంచాది, తెలంగాణకు ఉపయోగపడే పంచాది కాదు, ఇది కుటుంబ పంచాది. కానీ ప్రజలకు రుద్దుతున్నారు, ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు రుద్దుతున్నారు ఇది రాజకీయాలు. అందుకు నేను మాట్లాడాల్సి వస్తుంది. రెండవ విషయం ఏంటి, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు ప్యూర్లీ ప్రొఫెషనల్స్. ఏం ప్రొఫెషనల్? దామోదర్ రావు గారు సిఏ, చార్టెడ్ అకౌంటెంట్, వారి ఆస్తుల లావాదేవీలు చూశారనేది జగమెరిగిన సత్యం. ఎవరు ఆస్తుల లావాదేవీలు? వీళ్ళ కేసీఆర్ గారి ఆస్తుల లావాదేవీలు చూడడము, వారికి కృతజ్ఞత, మళ్ళీ ఒక రాజ్యసభ మెంబర్ ఇవ్వడము. ఎందుకు ఇస్తారు రాజ్యసభ మెంబర్ చెప్పండి? సో ఆ రకంగా ఎండిగా కూడా పత్రికకు చేసినట్టుగా విన్నాము. అదే రకంగా అనేక అంశాలు వారు ఆర్థిక దామోదర్ రావు నేను మొన్నటి నుంచి అనేక మంది అనేక విధాలుగా చెప్తారు కానీ ఇది ఎవరు మాట్లాడట్లేదు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్. మరి తర్వాత ఆ ఫైనాన్షియల్ వారు ఒకవేళ చెప్పిన తండ్రిని దూతగా పంపించుంటాడు వీళ్ళిద్దరిని, ఓకే బై కూతురు కదా, కొడుకు కదా, నేను ఉన్నప్పుడే ఏదో ఒకటి చేస్తా అని పాపం చెప్పి పెద్ద అయినా పంపించి ఉంటాడు. దానికి దస్తావేజులో కేటీఆర్ నమ్మాలి కదా. ఆ దస్తావేజులను ఏ రకంగా రూపకల్పన చేయాలనో గండ్రా మోహన్ లాయర్ అడ్వకేట్ కాంబినేషన్ చూడండి. సరే పిలిస్తే మరి మీకు ఇష్టం లేకపోతే డోర్ తీయకుండా ఉందా? కూర్చోబెట్టింది 3 గంటలు మాట్లాడింది కదా, ఎందుకు కూర్చోబెట్టినా అంటే మా చుట్టాలు కదా అంటది. సరే, ఇది చుట్టాలు అయితే మరి పర్సనల్, మరి ఇవన్నీ ఎందుకు తమాషాలు? ఇంట్లో తెలుసుకోరు, 4 పెద్ద మనుషులతోనే చుట్టాలు తెలుసుకుంటే అయిపోతుంది. లేదా మరి ఈ రకంగా ప్రజలకు, తెలంగాణ రాజకీయాలకు ముడిపెట్టినప్పుడు తప్పకుండా మాట్లాడతారు అందరు. సో రెండోది, పోతూ ఆమె ఏం చేస్తుంది, బట్టగాల్చి మీదేస్తుంది పార్టీల మీద. అటు అది మాట్లాడదాం ఇప్పుడు. ఇది ఎండ్ కాలే నాకు. అయితే ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు ప్లస్ 2 వీల్స్ మీద నడుస్తుంది ఈమె కవిత గారు. రియల్ గా కూడా 2 వీల్స్, ఒకటి ఆర్థిక లావాదేవీలు,
ఇప్పుడే తెలుసుకుందాం, ఫాదర్ ఉంటే సెంటిమెంటల్ గా కూతుర్ని ఉన్నప్పుడే అయితే ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు అంటే ఎట్లా? ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఏం లేదు, ఓన్లీ కవిత కేటీఆర్ ఫామ్ హౌస్ పొలం లేదా 800 ఎకరాలు అంట కదా అది. ఓకే. తర్వాత అటువంటి ఏమున్నాయి మనకి ఎట్లా తెలుస్తుంది రఘు గారు? ఇంటర్నల్ డాక్యుమెంట్స్ ఎన్నికల కమిషన్ ఉమ్మడి ఆస్తులు కూడా ఉండుంటాయి కదా. ఇప్పుడు తండ్రి సీఎం అయినాడు కాబట్టి కేటీఆర్ కి ఇంత సంపదనం వచ్చింది. అవును. ఇఫ్ ఎట్ ఆల్ తండ్రి పార్టీ పెట్టకపోతే, లేకపోతే ఆ ఉద్యమంలో కేటీఆర్ గారు అప్పుడు వద్దు నువ్వు ఇది చెయ్యకు, నువ్వు అమర దీక్ష చేసినప్పుడు ఇద్దరు అన్నా చెల్లె మా డాడీని చంపేస్తారా మీరు అని మమ్మల్ని అందరిని కార్యకర్తల్ని దూషింది. మమ్మల్ని అంటే అక్కడ ఉన్నటువంటి అందరు లీడర్లని ఉద్యమకారులని అందరినీ దూషించింది ఆమె. మా నాన్న మాకు కావాలి అది ఇది అని చెప్పి. సో ఆ రకంగా చేసి ఇప్పుడేమో లాభాలు వచ్చినప్పుడేమో పంచుకోనికి రెడీ అయ్యారు. మరి అది ఏదైనా అమరవీరులకు లాభాలు వచ్చినాయా వీళ్ళ సంపదనంకి వెళ్ళి? తెలంగాణ కొట్లాడితేనే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన జీతభత్యాలు ఇప్పుడు తీసుకుంటున్నాయి, ఏమైనా ప్రజలకు చెందుతున్నాయా? జీతాల మీదకెళ్ళే కదా సంపాదించేది, అద్రగానే మేము సంపాదించలేగా ఇల్లు. అంటే ప్రజలు ఇచ్చినటువంటి సీఎం జీతాలు, ప్రతిపక్ష నాయకుడి జీతాలతోనో అన్ని 100 ఎకరాలు ఆస్తులో కూడబెట్టి అనుకుందాం మనం. ఎన్నికల కమిషన్ లో ఇచ్చిరు కదా. సో అవన్నీ ఇప్పుడే ముందే, ఎందుకంటే హిమాంశు గారి పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, కొన్ని వారు కేటీఆర్ గారి ఫ్యామిలీకి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా. వాటిని నిలుపుదల చేయాలంటే కవిత గారు ఒక ఆలోచన చేసి తండ్రి ఉన్నప్పుడే మనం ముందే మాట్లాడుకుందాం. ఈమె కొడుకులు ఉన్నారు, ఈమె ఇది ఉన్నారు కదా. ఇవాళ రేపు అంతటా కూడా ఆడపిల్లలు సగటు మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర కూడా ఆస్తిలో సమాన వాటా అడుగుతున్నారు ఆడపిల్లలు అంతటా. సో వాళ్ళు కట్నాలు పెళ్ళైనప్పుడు కట్న కానుకలు అంటే ఏది పసుపు కుంకుమలు తీసుకుపోతున్నారు. ఆ యాంగిల్ లో వీళ్ళు ఆలోచించారు కదా, ఇంత పెద్దోళ్ళు ఆలోచిస్తారు. మిడిల్ క్లాస్ చిన్నోళ్ళు అయితేనేమో మీ పెళ్ళప్పుడు మేము పసుపు కుంకుమ ఇయ్యలేదా, అది ఇయ్యలేదా, మీకు మధ్య మధ్యలో బార్సాలు అయితే చేయలేదా, ఇది అయితే చేయలేదా అనొచ్చు. లేనోళ్ళు అయితే అట్లా ఏదో ఎమోషన్ కాదు కదా, సంపదనం పంచుకోవడమే. అంతే. సో డెఫినెట్ గా కేసీఆర్ గారు తండ్రి ఉన్నప్పుడే ఆయనకు నా మీద ప్రేమ ఉంటది కాబట్టి ఇప్పుడే నేను గొడవ చేసుకుని ఏదో ఒకటి సాధించుకోవాలనే ఉద్దేశం ఒకటి అయి ఉంటది. మీరు అన్నది ఒకటి, అదే నిజమై ఉంటే ఆమె నిన్న చిట్ చాట్ లో యాంగిల్ వేరే ఉన్నది. డైరెక్ట్ అటాక్ అని కేటీఆర్ కూడా ప్రతి రాజకీయ నాయకుడు మీరు చూసారా, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు తదితర అందరు కూడా ఇప్పుడున్న మంత్రులు అందులో చేసిన వాళ్ళు ఎవరు, సబితా ఇంద్రారెడ్డి గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఎంతమంది మంత్రులు మమ్మల్ని కాదని తెచ్చుకున్నారు కదా బయటికి వెళ్ళి. అందరు కూడా లాస్ట్ మినిట్ దాకా గలీజ్ గా తిట్టుకున్నారులే కదా. తెల్లారితే ఆ పార్టీలో చేరిరు కదా. రాజకీయాలలో ఏంటంటే లాస్ట్ మినిట్ వాళ్ళు నిజమైన హిడెన్ ఎజెండా ఏదో ఉంటది, అది ఇంప్లిమెంట్ చేసే వరకు మీ మీడియాకి ఇచ్చేదంతా వేరే ఇస్తారు. ఇదంతా గాసిప్ చర్చలే మీరు చేసేటి అన్ని. సో నిజమైన ఇంటెన్షనల్ ఆమె ఇంటెన్షన్ వేరే ఉంటది. ఇంటెన్షన్ లేకుండా ఇవన్నీ చేయదు కదా. సో ఆమె మోటివ్ గానీ, ఆమె ఇంటెన్షన్, హిడెన్ ఇంటెన్షన్ ఏంటి, హిడెన్ ఎజెండా ఏంటి అనేది మన ఎవరికి తెలియదు. ఆమె ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంతే ఆమె లీక్ ఇస్తే కూడా డైరెక్ట్ పనులను బట్టి మనం అంచనా వేస్తాం. ఇది ఊహాగానాల మీద చర్చ. ఒక ఊహాగానం అయితే ఆర్థిక లావాదేవీ. రెండవది ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ని ఒకవేళ ప్రెసిడెంట్ గా చేస్తే ఆల్మోస్ట్ రిటైర్మెంట్ మూడ్ లో ఉన్నట్టు కేసీఆర్ గారు అనిపిస్తుంది. ఎందుకంటే వారు మాట పడరు. అసెంబ్లీకి రా నువ్వు 62 లక్షలు తీసుకున్నావు జీతం, నువ్వు సౌకర్యాలు తీసుకుంటున్నావు, నీ సంగతి చెప్తాను, అసెంబ్లీకి రా అని రేవంత్ రెడ్డి అడగడం, ప్రజలు అడగడం, జీతాలు తీసుకుంటుండు, ఆయన ప్రతిపక్ష హోదా, అసెంబ్లీకే పోతలేడట. మనం స్కూల్ పిల్లలకు ఫీజు కడితే స్కూల్కి పోకపోతే పిల్లల్ని ఎట్లా తీరుతామో, ప్రజలందరూ ఇప్పుడు ఆయనని ప్రతిపక్ష హోదా అనుభవిస్తున్నావు, నువ్వు అసెంబ్లీకి పోతలేవు, బయట వడగండ్ల వానలు పడుతున్నాయి, పొలాలలో తిరుగుతలేవు, కళ్ళాలలో తిరుగుతలేవు, అనేక అంశాలు, ఫీజు రీంబర్స్మెంట్ లేదు, వాళ్ళు వాటి గురించి ప్రెస్ మీట్లు పెట్టానా కనీసం కేసీఆర్ దులిపితే రేవంత్ రెడ్డికి జర దయ్యం దిగుతుండే. మరి ఆయన చేసేది ఆయన చేసుకుంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు బయటకు వచ్చి తిరిగితే వేరే తీరుగుంటది. కేటీఆర్ తిరిగితే నువ్వు నేను ఏదో గోళీల ఆట కాడ, గిలిజాండ్ ఆటల కాడ తిట్టుకున్నట్టే ఉంది కేటీఆర్ రేవంత్ రెడ్డి పంచాది. ఎందుకంటే నోటీసులు ఇస్తా ఉంటాడు, అవి అటే పోతుంటాయి, అటుకెళ్ళిపోతాయి, ఒక కేసు ఉండదు, ఒక అరెస్ట్ ఉండదు. ఒక ప్రభాకర్ రావు వస్తుంటే ఒక సుప్రీంకోర్టులో పెద్ద లాయర్ని పెట్టొచ్చు కదా, పెట్టాడు రేవంత్ రెడ్డి. జస్ట్ అట్లా గిచ్చుతాడు, వాళ్ళు ఏడు. ఓన్లీ ఆస్తి గొడవలే కాదు, పదవుల గొడవ కూడా, పదవుల గొడవ ఉంది. డెఫినెట్ గా పైసలు పదవుల గొడవ ఇది. అయితే ఇప్పుడు పార్టీలో కేటీఆర్ గారు ప్రెసిడెంట్ గా అయ్యారు అనుకోండి, నాకు తెలిసి హరీష్ రావు గా కాంప్రమైజ్ అయ్యిండు కదా. ఒకవేళ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టి ఈ మాస్ లో తిరగడం కేటీఆర్ వల్ల కాదు. ఆయన కొంత వేరే చరిష్మా కాస్మెటిక్ లీడర్ అనుకోండి, అదే ఫ్యాన్సీ కొద్దిగా పెట్టుబడిదారులు, సూట్ బూట్ వేసుకున్న వాళ్ళు, కొత్తగా అవతల పార్టీలలో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళ పిల్లలు, సో మాలాంటి ఉద్యమకారులు చెమట ఉన్నోళ్ళు కాదు, కొంత పర్ఫ్యూమ్ కలిగినటువంటి నాయకులు వస్తే ఆయన జర షేకన్లు కౌగలితలు ఉంటాయి. సో కానీ కొంత సినిమాటిక్ టైప్ అనుకోరు. సో ఈయన హరీష్ రావు అయితే జర మాస్ లో వెళ్ళిపోతాడు. మరి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఎల్ఓపి
పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకుంటాడేమో నా ఊహాగానం. ఓకే, మరి కవితకి ఏది, కవితకు ఏంటి అనేది నాకేంది మరి అన్న దగ్గర అనేది గొడవ. ఒక గొడవ ఉండొచ్చు. వాళ్ళు చెప్పినట్టుగా అజ్యూమ్ చేసుకున్నాం. ఈ జన్మల ఒక కుటుంబం మీద ప్రజలు తిరగబడినప్పుడు ప్రపంచ చరిత్రలో ఇప్పుడు కాదు, నేను రాజుల కాలం నుంచి చెప్తున్నా. ఆ హిస్టరీ కావాలంటే ఒకరోజు స్టోరీ చెప్తా, నేను స్టోరీ కూడా చేయబోతున్నా. రాజుల కాలం నుంచి మొన్న నిజాం నబు వరకు బండెనక బండి గట్టి ఏ బండిలో వస్తావు కొడుకు అనే పాటలు పాడి కింగ్ కుటుంబాల మీద, రాజ కుటుంబాల మీద ప్రజలు తిరగబడినప్పుడు ఆ కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయినాయి తప్ప మళ్ళీ రాజకీయంగా ఎదగలే, రాజ్యాల మీదకి రాలే, రాజులు కాలే. ఇప్పుడు కూడా కేసీఆర్ కుటుంబం మీద మన వ్యతిరేకత వచ్చింది. ఆయన సంక్షేమం ఇవ్వలేదనో, పెన్షన్ ఇవ్వలేదనో, ఇంకోటి ఇవ్వలేదనో కాదు. ఆ కుటుంబం యొక్క అహంకారమో, కుటుంబం యొక్క విస్మరించడమో, తన ఓన్ సైన్యాన్ని కార్యకర్తలకు అన్యాయం చేయడము, వాళ్ళ సైనికులు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి ఓడిపోవాలరా మన వాళ్ళకి బుద్ధి వస్తుంది అని కూడా సెకండ్ లెవెల్ ఇంకొకటి ఇప్పుడు దీని వెనకాల కేసీఆర్ స్ట్రాటజీ కూడా కేసీఆర్ స్ట్రాటజీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూతురు లాంచ్ చేస్తున్నాడు. నేను అంటున్నా కూతురు దగ్గరికి పంపించవచ్చు కదా, కూతురు దగ్గర పంపించి ఏందమ్మా ఇదని అడగొచ్చు. ఒకటి కేటీఆర్ గారిని పిలిపించుకొని ఫామ్ హౌస్ కు మాట్లాడలేదా, ఫోన్ కొడితే పోదా, అదే దేవుడు అంటుంది కదా తండ్రిని, పోదా, ఇదంతా వేరే అనుకుంటున్నాడా, పెట్టిన అది మనకే అడ్వాంటేజ్ అవుతుందేమో అనే ఒక అంచనాకి ఏమన్నా వచ్చిండొచ్చు. స్క్రీన్ పే డైరెక్షన్ స్క్రిప్ట్ తయారైపోయిన తర్వాత అది ఎగ్జిక్యూట్ అవుతుంటది, మళ్ళా కచ్చపక్క చేసుకోరు వాళ్ళు. ఒక స్కెచ్ ఆల్రెడీ ఫామ్ హౌస్ లో సార్ కూర్చొని చేసేది ఏంది ఇదే పని. ఇప్పుడు కుటుంబం ఇప్పుడు ఏమైంది, తెలంగాణ వచ్చినాక ఏం బాగుపడ్డది, తెలంగాణ కుటుంబంలో వాళ్ళందరికీ పదవులు వచ్చినాయి, వాళ్ళందరికి పైసలు వచ్చినాయి. దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు కవిత గారికి కూడా ఈడీలో టెక్నికాలిటీస్ మీద బెయిల్ వచ్చింది తప్ప ప్రజలు బెయిల్ అవుట్ చేయలే. ఆమె ప్రజలలోకి మళ్ళీ వెళ్తుంది కానీ ప్రజలేమో ఇంకా ఇవన్నీ యాటిట్యూడ్ ని క్షమించలే. ఆయన ఈ ఫార్ములా కేసులు అట్లే ఉన్నాయి, ఈమె ఈ కేసులు అట్నే ఉన్నాయి. ఆయన మీద ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కేసు, ఆ నోటీసు, ఆ చర్చ రాకుండా కేసీఆర్ స్ట్రాటజీలో భాగంగానే కవిత ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నట్టుగా కేసీఆర్ గారు కొడుకుని కార్నర్ చేసి ఆయన జీవితాన్ని ఆగం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తారు? చేయడు, తండ్రి బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూతుర్ని లాంచ్ చేయడము ఎప్పుడు లాంచ్ అవుతుంది? నన్ను తిట్టే ఆడవిల్లనే కదా, తిడితే ఏమైతుంది? రమ్య గారితో బయట తిడితే ఏమైనా అవుతుంది? వాళ్ళకి ఆడవిల్లనే కదా, ఈమె తిడితే ఏమైతుంది? ఆడవిల్లల్ని ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఏ కాంగ్రెస్ పార్టీ, నాకు తెలిసి ఈమె కేసీఆర్ కు దయ్యాలు పట్టినాయి అంటుంది కానీ ఆమె కాంగ్రెస్ దయ్యం పట్టుకుంది, కాంగ్రెస్ భూతం పట్టుకుంది. ఎవరికి? ఈమెకు. ఆమె అంటుంది మునిగిపోయినావా నేనేది పోతాను అలాగా అంటుంది అంటారు. లాస్ట్ మినిట్ దాకా అంటారు రాజకీయ నాయకులు అందరూ అని తక్కువ చేరుతారు. దానికి లెక్కేం ఉంది, నీకు సీరియస్ ఆఫ్ ది వాళ్ళ మైండ్ చూడండి. ఇంకోటి కేసీఆర్ కూడా ఆయన మైండ్, ఆయన సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతంతో పెరిగిన ఆయన ట్రావెల్ చేసిన ఆయన. తర్వాత 2004లో కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకున్నాడు, 2009లో కాంగ్రెస్ తోనే పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ లో మంత్రిగా చేసిండు. మళ్ళీ నేను పార్టీని కల్పిస్తామా తెలంగాణ ఇస్తా అని ఆమెతో ఫోటోలు దిగిండు. మళ్ళీ ప్రెసిడెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మాకు వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా ప్రెసిడెంట్ ఎన్నికలలో యశ్వంత్ సిన్హాకు ఆయన మద్దతు పలికిండు. మద్దతు పలకడం కాదు, ప్యారడైజ్ నుంచి ఆ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లెక్సీలు కట్టి ప్రచారమే చేసిండు అన్ని రాష్ట్రాలలో. ఇప్పుడు మీ అంచనా, నా అంచనా ఏంటంటే డీల్ సెట్ అయిద్దా, పార్టీ పెడుతుందా, లేదు కాంగ్రెస్ ఆర్ బీజేపీ? కేసీఆర్ గారి ఆలోచన మొత్తం మీద ఆ పార్టీలో ఆమెని ఇమ్మడదిగా అయిపోయిందా. ఎందుకు ఇమ్మడదంటే వాళ్ళే మన ఇంట్లో ఎక్కువైపోయినాం. సంతోష్ గారు దిక్కు ఎంత లేదన్నా వినోద్ గారు ఉన్నట్టే, ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చే మంత్రి ఒక్క ఇంట్లోనే ఇప్పుడు వాళ్ళు చుట్టమే, దగ్గర చుట్టమే. ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి అయినా, హరీష్ రావు మంత్రి అయినా, కేటీఆర్ మంత్రి. ప్రజలు చూస్తే తిట్టుకుంటారు, రేపు కవిత మళ్ళీ మంత్రి కావద్దా? ఒకవేళ ఆమె ఊహలలో మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఆమెకు వస్తుందా మంత్రి పదవి? మళ్ళీ వీళ్ళిద్దరే రెడీగా ఉండే, హరీష్ రావు గారు ఈయన. సో కాబట్టి ఇది మన కుటుంబం మీద ఎక్కువైపోయింది. ఒకరు ఆ పార్టీలు ఉందాం, ఒకరు మీ పార్టీలు ఉందామని సెటిల్మెంట్లు ఏమన్నా జరుగుతున్నాయి. బీజేపీకి ఎవరు వస్తారు? బీజేపీకి అవసరం ఉందా? కవిత అంటుంది కదా, అడగడం కూడా నేను ఏమంటున్నా, 101% బీఆర్ఎస్ ని బీజేపీలో ఎక్కిపోయి ఏం మాట్లాడాలో తెలియక బీజేపీ చేసింది అనుకొని మా మీద అంటుంది తప్ప ఆ చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఆ కోపాన్ని వెలిపిస్తుంది ఆమె. మాకేం అవసరం అండి, 8 ఎంపీ సీట్లు గెలిచినాక బీఆర్ఎస్ కు 0 ఉంది, దాంతో ఏమైనా అవసరం? మాకు ఎంపీలు ఉన్నారా? ఓ ఇద్దరు ఉన్నారంటే మాకు సపోర్ట్ దొరుకుతుంది రేపు నేషనల్ బిల్స్ లో అని. అంటే మీరు ఎదగలేకపోతున్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకొని అధికారంలోకి వద్దామని ప్లాన్ చేస్తున్నారు అన్నది ఒక. ఎందుకు ఎదుగుతలేము మేము? వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ళ ప్రభుత్వం చేసిన ఆయనకు 8 సీట్లే ఇచ్చి 0 ఇచ్చారు. ప్రభుత్వం ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నటువంటి ఒక ఊపి మీద గెలిచిన అనుకుంటే ఆయనకు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు, మాకు 8 ఇచ్చారు. బీఆర్ఎస్ 0 ఈడ 37% మాకు ఎన్నికలలో ఓటింగ్ పడ్డది. మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు మేధావులు అందులోకి మించిన వాళ్ళు తెలంగాణలో టీచర్ ఎంపీలో మోదీయో ఇంకో ఎమ్మెల్సీలు ఎవరు టీచర్లు గ్రాడ్యుయేట్లు బీజేపీని గెలిపించారు, కాంగ్రెస్ నోడగొట్టారు. బీఆర్ఎస్ అయితే పోటీకే రాలే. మరి వాళ్ళు కూడా ఇక పిచ్చోళ్ళ పోనీ జనరల్ ఓటింగ్ అంటే. కవిత ఎందుకు చెప్తున్నది మరి ఆ మాట?
ఇప్పుడు అలా గొడవల్ని రత్తి కట్టియాలి, మమ్మల్ని కూడా ముగ్గులోకి దించాలని బట్టగాల్చి మూదేయడం తప్ప, ఈ బురద చల్లడం తప్ప ఏముంటది? ఇది బీజేపీకి ఈ కుటుంబ ఎపిసోడ్ తో సంబంధమే లేదు. ఆమె జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రపోజల్ వచ్చిందట ఆమెకి, బీజేపీలో కలిపేద్దామని. ఏం తెలియదు మరి, ఎక్కడన్నా ఎవరని చెప్పిరా? మీకు కిషన్ రెడ్డి గారు చెప్పారు. జర్నలిస్ట్ ఆమె అనే మాటలు ఎట్లా నమ్ముదాం మనం? మేము చెప్తే నమ్మాలి కానీ వారు చెప్తే ఎట్లా నమ్ముతాం? అంటే బీజేపీని కార్నర్ చేస్తున్నదా, తండ్రిని కార్నర్ చేస్తున్నదా ఆ మాట మాట్లాడి? రాజకీయ నాయకురాలిగా ప్రజల ముందు నేను రాజకీయాల కోసమే కొట్లాడుతున్నా, విధానాల మీద కొట్లాడుతున్నా బీఆర్ఎస్ పార్టీని అని ఒక ప్రజలకు చూయించుకుంటుంది. బయటకు వచ్చింది కదా, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి చర్చ బయట జరుగుతుంది, అది చూయించుకుంటున్నారు. ఇంటర్నల్ గానేమో ఆస్తులు అది ఫస్ట్ తెగదెంపులు చేసుకునే ప్రయత్నం అక్కడ జరుగుతుంది. నేను ఆస్తుల గురించి ఆయన బయట చెప్తే బాగుంటుందా? కవిత గారు అట్లా చెప్పుకుంటారా? నేను ఆస్తుల గురించి కొట్లాడుతున్నా, అంత మా అన్నకే పోతుందని అంటారా? అనరు కదా. సో కాబట్టి ఆమె బయటికి రాజకీయాలు మాట్లాడుతుంది, లోపల మాత్రం సెటిల్మెంట్ డీల్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఆ రకంగా కేసీఆర్ గారు నాకు తెలిసి వీళ్ళందరినీ సెట్ చేస్తాడు. ఆయన యాక్టివ్ మోడ్ లో ఉన్నప్పుడే, ఇప్పుడు ఫ్లైట్ మోడ్ లోకి పోయిండు ఆల్రెడీ. ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళి మొత్తం స్విచ్ ఆఫ్, ఇక రాజకీయాలకు స్విచ్ ఆఫ్ పెట్టేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. అది అయ్యే లోపు ఏం చేస్తాడంటే ఎవరి దారి వాళ్ళని సెట్ చేసి కుటుంబాన్ని జాగ్రత్తగా ఇప్పటి వరకు చూసుకున్నాడు కదా. ఏముండే అండి ఉద్యమం తెలంగాణ రాకముందు ఏముండే, ఇవాళ వాళ్ళు ఎట్లా అయిపోయారు తెలియదా? అప్పుడు ఎట్లా కలిసేది, ఇప్పుడు ఎట్లా కలిసేది? మాలాంటి వాళ్ళమే మేము ఎప్పుడు కలిసేటోళ్ళమే ఇవాళ ఇంత దూరం అవుతున్నాం అంటే. ఇవాళ కవిత మీకు ఇంకోటి చెప్తా, కవిత నేను ఒకటి చెప్తా. ఒకవేళ కవిత గారి ఎపిసోడ్ నిజమే అయితే, తండ్రి మీద యుద్ధం నిజమే అయితే, నరేంద్ర గారిని, విజయశాంతి గారిని, ఈటల రాజేందర్ గారిని ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్ వాళ్ళని ఎట్లా సస్పెండ్ చేసిరండి? అదే కదా. మరి ఆమె కనీసం నోటీస్ అని ఇస్తురా? మరి ఫ్యామిలీ మెంబర్ కదా ఆమె. ఎన్ని రోజులు ఈ డ్రామా? ఇప్పుడు ఎన్ని రోజులైంది ఈ డ్రామా? ఉంటది కదా, 2 తారీఖు లెటర్ రాసింది. ఈ డ్రామా ఎన్ని రోజులు? 2 తారీఖు నుంచి రేపు 2 తారీఖు వస్తుంది. ఇక నెల రోజులు డ్రామా నడుస్తుందా? కూతురునే సస్పెండ్ చేస్తే ఇంకా పార్టీ ఏంది అన్నది లైన్ గట్టిగా వెళ్తుంది కదా. మరి సస్పెండ్ చేయకపోతే మాట్లాడుకోండి, సెట్ చేసుకోండి. మాకెందుకు రుద్దుతున్నారు? వేరే పార్టీలకు ఎందుకు రుద్దుతారు? మీ మీద యుద్ధమే ప్రకటించింది కవిత. దేశం వ్యాప్తంగా మస్తు మందితో యుద్ధాలు చేసినాం. కవిత గారు యుద్ధం చేస్తే అవుతుందా? మీరు చెప్పు. బీజేపీ ఎక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగినటువంటి మొత్తం ప్రపంచ దేశాలలో మెంబర్షిప్లు కలిగిన బీజేపీ పార్టీ ఇవాళ దేశంలో ప్రభుత్వంలో ఉన్న పార్టీ రేపో మాపో ప్రభుత్వంలోకి వచ్చే పార్టీ. కమెంట్స్ నేపథ్యంలో లిక్కర్ స్కామ్ మళ్ళీ పుస్తకమైన మళ్ళా అటు ఇటు ఓపెన్ అయ్యే అవకాశం ఉందా? అది మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? టెక్నికాలిటీ మీద ఆమె బెయిల్ తెచ్చుకుంది తప్ప కేసు ఏం పోలే. కేసు ఇంకా ఈడీలో నడుస్తుంది, అందరికి తెలవాల్సిన విషయం. సో ఆ కేసును ఎదుర్కోవడానికి వాళ్ళు లాయర్లను పెట్టుకున్నారు. అది కేటు చట్టం తన పని తాను చేసుకోబోతుంది. బీజేపీకి ఏం సంబంధం చెప్పండి? ఈ 60,000 ఇవాళ కొత్తగా వచ్చిందా ఈడీ? బీజేపీ పార్టీ ప్రభుత్వంలో రాగానే ఈటల రాజేందర్ మాట్లాడిండు. ఇప్పుడు బీజేపీ ఎవరు వెళ్ళి ఆయన సంప్రదించలేదు. కేసీఆర్ ఏమన్నా విలీనం చేయాలనో లేకపోతే కలిసి పనిచేయాలనో ఆయన అనుకున్నాడేమో అని. ఆయన అంటే ఆయన మాట్లాడమనండి. మా ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అక్కడ మా ప్రయత్నం వాళ్ళు మీరు అడగలేదు కానీ వాళ్ళు ఏమైనా అడిగిరా అని మాకు తెలియదు. ఇక అటువంటి ప్రయత్నాలు రాజా సింగ్ నిజమే కవిత చెప్పిందని అంటుండగా సార్. ఇప్పుడు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులు ఏవో మాట్లాడుతుంటారు, బీఆర్ఎస్ లో ఇప్పుడు ఏమో మాట్లాడుతుంటారు, ఎవరో ఒకరు ఏదో మాట్లాడుపోయారు. బీజేపీ లీడర్లు కొంతమంది కేసీఆర్ కానీ అంటున్నారు. ఇప్పుడు వారు అటువంటి అన్నదానికి చిట్ చాట్లు అనే వాటికి శాంక్టిటీ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు కవిత కూడా చిట్ చాట్ లో మాట్లాడి అదే దాన్ని కూడా మనం అంటలేదు. చిట్ చాట్ లో మాట్లాడిన దాన్ని అంటలేదు మనం. లెటర్ కాంటెంట్ ఈ రోజు మమ్మల్ని అనవసరంగా బదలాం చేస్తుంది. మీరు ప్రశ్న అడిగిరు కాబట్టి నాకు కొంత తెలిసిన కాడికి నేను చర్చిస్తున్నా అని చెప్పినాను. ఇప్పుడు రాజాసింగ్ మాట్లాడిన తప్ప? ఇప్పుడు తప్పప్పులు కాదు, అసలు అటువంటి జరుగుతాయి రాజకీయాలలో. రాజకీయాల్లోనే జరుగుతాయి. ఎవరి పార్టీ వాళ్ళకు ఉన్నా సార్, పార్టీ ఉన్నాక చెప్పాలా? నేను పర్సనల్ గా నేను ఒక దగ్గర పోటీ చేస్తున్నా, ఫస్ట్ అయితే నన్ను గెలిపి అనే ఒక ఎజెండాలో భాగంగా ఆ పార్టీలతో కొల్లుడు అవుతారు. 8 మంది ఒక్కడే అంటలే, నేను కాంగ్రెస్ లో అట్లా 8 మంది గెలిచిరు. అట్లా మాట్లాడుకుంటే ఆ మాట్లాడుకున్న వాళ్ళు ఒక్కరు గెలవాలి కానీ 8 మందిని గెలిచిరు కదా, పార్టీ గెలిపించుకుంది కదా బీజేపీ పార్టీ. 8 మంది ఎంపీలను అంటే మీరు ఆషామాషిగా తీసుకుంటారు. 37% ఓటింగ్ అంటే మొత్తం బీఆర్ఎస్ కన్మార్గ్ అయిపోయి రేపు బీజేపీ వస్తుంది కాబట్టి కాంగ్రెస్ మొత్తం దారుణ పరిస్థితులు ఉన్నాయి గ్రౌండ్ లో. మీ ఛానల్ నేను రెగ్యులర్ ఫాలో అవుతా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రఘు మన తొలి వెలుగు అంటే కొంత మేరకు మేము శాంక్టిటీ ఉంది, నమ్ముతున్నాం, చూస్తున్నాం. మరి మీ ఛానల్లోనే గ్రౌండ్ లో ఈ రకంగా ఉంది ప్రజలు, దాన్ని రోజు మీరు ప్రభుత్వానికి అది పెడుతూనే ఉన్నారు మొట్టికాయలు. సో ఆ రకంగా మనము చూడాలి రాజకీయాలను. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇడ, ఆమె గిడితే కాంగ్రెస్ ను తిట్టాలి. కాంగ్రెస్ మరి ఆ కుటుంబాన్ని మీరు ఎట్లా అంటున్నారు కాంగ్రెస్ తో వెళ్ళడానికి రెడీ అవుతుందని?
ఎందుకైతుంది అంటే వాళ్ళ అధికార ప్రతినిధులు ఏమన్నారు, మా గేట్లు మూసేసినాము అంటే ఇంతకుముందు చర్చలు జరిగినాయి కదా, మరి ఏ కండిషన్స్ ని దగ్గర విభేదాలు వచ్చినాయో చెప్పాలి కదా పార్టీ. మీరు ఇంటర్వ్యూ చేసిరో ఏమో ఎవరో చేసినట్టుంది, వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ నాయకులు అంటే మా దర్వాజాలు మూసేసినాం ఇంకా అయిపోయింది ఆ ఎపిసోడ్ అన్నట్టు. అంటే అంతకుముందు దర్వాజాలు తెరిచినప్పుడు ఏం చర్చలు జరిగినాయి వాళ్ళన్న బయట పెట్టాలి, కవిత గారన్నా బయట పెట్టాలి. లేదు ఒకవేళ కేసీఆర్ గారన్నా బయటకు వచ్చి మాట్లాడితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణలో ఇట్లా ఆయన పార్టీ ఇంత అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అదన్న మాట్లాడాలి. వాట్ అబౌట్ హరీష్ రావు సిచ్యువేషన్ ఈ మొత్తం గేమ్ లో? నేను అనుకుంటున్నా హైపోథెటికల్ ఊహ, మీరు ఏదో అంచనా పొలిటికల్ అనలిస్ట్ గాను ఒక అంచనా, రాజకీయ పరమైన అంచనా ఏంటంటే హరీష్ రావు గారు కవిత గారు ఇద్దరు కలిసి అంత కేటీఆర్ మయమైపోతుంది, అక్కడ జయశంకర్ ఫోటో తీసేసిరు, అక్కడ మొత్తం కేటీఆర్ మన కేసీఆర్ గారిదే పెట్టిరు, క్లీనరీ అంతా కేటీఆర్ గ్యాంగ్కే ఒప్పచెప్పారు అక్కడ మెయింటెనెన్స్ అంతా. సో మన పని అయిపోతుంది, మన ఇద్దరు ఒకటి అవుదామని, బహుశా ఇద్దరు ఒకటి అయి ఉంటారు. ఎందుకంటే చెప్తా ఉండండి, ఇద్దరు ఒకటి అయి ఉంటారు. సడన్ గా కేటీఆర్ మరి హరీష్ రావు వాళ్ళ ఇంటికి పోయి ఇద్దరు ఒకటైపోయేసరికల్లా నన్ను మోసం చేసినావని ఒకరినేమో ఏది ట్విట్టర్ బాయ్ నువ్వు ఫీల్డ్ మీద పోరాడతలేవు, ఇంకో నల్లికుట్లలో అందరు జమ అయ్యారు అని చెప్పి అంటుంది. ఎవరున్నారు ఆడ చెప్పండి. ఇక గాల కుటుంబ పంచాయతీ మమ్మల్ని ఎట్లా కలుస్తుంది కవిత? వాళ్ళ 30 ఏళ్ల పగ ఎప్పటిదో. కేటీఆర్ గారి వ్యవహార శైలి రాజకీయం ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు అక్కడ ఒక ఉద్యమకారుడు తాడూరు శ్రీనివాస్ ఉన్నాడు అనుకుందాం, లేకపోతే మాస్టర్ ఎవరో ఉన్నారు అనుకుందాం, ఒక రెడీమేడ్ బయట కాంగ్రెస్ కి వెళ్ళి కానీ ఇంకా ఎవరైనా కానీ ఓ డబ్బులు ఉన్నాయన కానీ ఇంకా ఆయన పవర్ఫుల్ అని అనిపించిందంటే ఈయన్ని తయారు చేద్దాం అన్నారు. వీళ్ళ సైనికుల్ని మనం టికెట్ ఇచ్చి పైసలు ఇచ్చి గెలిపిద్దాం అన్నారు. రెడీగా 100 కోట్లు ఉన్నాయనో లేకపోతే ఆ రెడీగా పదవులు ఉన్నో తీసుకొని రేపు కార్పొరేటర్లు అంతే చేసిండు ఈయన. కేటీఆర్ వచ్చినాక కొత్త శైలి ఇది. కాంగ్రెస్ లో వేరే పార్టీలలో ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని ఎన్నికలు లడాయించి వీళ్ళకి 61 మంది ఎమ్మెల్యేలు కావాలండి, దాన్ని 100 చేసుకోవాలి, 5 ఏళ్ళు పరిపాలించాలి, రాజ పరిపాలన, మధ్యలో ఏ సిస్టమ్ ఉండొద్దు, కార్యకర్తలు లేరు, మిగతా సిస్టమ్ లేదు, మళ్ళీ 5 ఏళ్ళు అయినాక మళ్ళీ పవర్ఫుల్ అయిపోతాం, ఆ అధికారంతోనే మళ్ళా గెలవాలి, ఈ రకమైన ఆలోచనతో పోయారు. మరి ఇప్పుడు బీజేపీలో ఏమైనా లాగుతుందా హరీష్ ని? లాగే ప్రయత్నం అవసరం లేదు. ఇప్పుడు మీరు జర్నలిస్టు, బీజేపీకి అవసరం ఇమీడియట్ ఉందా మాకు? ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం వస్తుందా మాకు హరీష్ వస్తే, లేకపోతే కేంద్రంలో వస్తుందా? కేంద్రంలో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నాం, ఎంపీలు గెలవబడుతుంది, ఎమ్మెల్సీలు గెలవబడుతుంది, రేపు జిహెచ్ఎంసీలో ఎంత లేదన్నా బీజేపీ వస్తుంది రేపు. ఎందుకంటే ఎంఐఎం వీళ్ళ కారు స్టీరింగ్ మరి కారులో ఉందా, ఎంఐఎం దగ్గర ఉందా? ఇప్పుడు ఈ రోజు ఆయన వీక్ కొని పోయి రేవంత్ రెడ్డికి ఇచ్చిండు ఆ స్టీరింగ్, అర్థమైతలేదు. ఇప్పుడు కారు స్టీరింగ్ ఓవైసీ దగ్గర ఉండే, వాళ్ళకి ఉన్నాయేడు కదా వాళ్ళ దగ్గర. నేను చెప్తాను నేనండి, కారు స్టీరింగ్ ఓవైసీ దగ్గర ఉండే, వాళ్ళు ఒప్పుకున్నదే కదా స్టీరింగ్ అమ్మారే పాసే అన్నాడు. ఆ ఎంఐఎం ఓవైసీ కార్ స్టీరింగ్ తీసుకుపోయి రేవంత్ రెడ్డికి ఇచ్చేసాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కార్ స్టీరింగ్ నడుపుతున్నాడు ఈ డ్రామా అంట. అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అదే జరుగుతున్నది. నాకు తెలిసి ఆయనకున్నటువంటి సీనియర్లతో బాధని, పార్టీలో స్టెబిలైజ్ అవుతలేడు కాబట్టి కవిత ఎపిసోడ్స్ తో కొంత మేరకు ఆయన మమ్మల్ని టార్గెట్ చేసే, ఈమె బీజేపీని అంటుందంటే రేవంత్ రెడ్డి గారు పలికిస్తున్నట్టే లెక్క. హరీష్ రేవంత్ రెడ్డి పలికిస్తుండ మాట కవితతో. రేవంత్ రెడ్డి ఉన్నాడా కవిత? ఎందుకంటే కేసీఆర్ తెలుసు మా దమ్ము ధైర్యము మేమేంటనేది తెలుసు. మా తెరువు రారు. ఎవరు తెరువు? బీజేపీ తెరువు రాడు, డెఫినెట్ గా రారు. రాజకీయంగా తెలివి ఉన్న వాళ్ళు రారు. హరీష్ కి అడ్వాంటేజ్ ఈ ఈక్వేషన్ ఏమన్నా? ఎట్లా ఏమన్నా మీడియాలో కనిపిస్తుందా? లేదు. ఆయన దాని మాట ఉందా? మరి ఒక సీనియర్ నాయకుడిగా పోయి కవిత దగ్గర మాట్లాడుతుండా? ఆయననేమో అమెరికాకి వెళ్ళిపోవట్టే. ఇప్పుడు ఆమె ఒకవేళ పార్టీ పెడితే హరీష్ పార్టీ పెట్టడానికి స్కోప్ ఎక్కడిది? లేదు. ఈ పార్టీకి ఎప్పుడో పెట్టాలి. ఇప్పుడు నష్టపోతున్నది ఆయనే. అంతో ప్రజలల్లా కొంత మాస్ లో తిరగగలుగుతాడు, ఒక లేబర్ తో మాట్లాడగలుగుతాడు, ఇంటికి పోతే ఎవరికైనా ఫోన్ చేస్తాడు, కలుస్తాడు, లైన్ కట్టి ఎవరైనా సరే ఎంత మంది అయినా రాని లైన్ నిలబడి ఇట్లకి వెళ్ళిపోయి ఇట్లా వస్తారు, ఫోన్లు కొడతాడు, లెటర్లు రాస్తాడు, పనులు కానీ కాకపోతే హీ విల్ అడ్రస్ ద పీపుల్. సో కాబట్టి అల్టిమేట్ ఇప్పుడు లాస్ హరీష్ రావుకే అవుతుంది. లాస్ అవ్వడానికి వాళ్ళు ఉన్నదేముంది బీఆర్ఎస్ లో కానీ, ఇప్పుడు ప్రజలు విసర్జించిన పార్టీ అది, ప్రజలు ఏం లేదు కానీ అన్నా చెల్లెది అనుకుంటుంటే నా చేతికి వస్తుందని ఇంకా కలగంటుండే. అట్లా సందులో సాడేమియాల తెలంగాణ ప్రజలు అన్ని కాలు తీసి కాలు వేస్తే మాట ప్రతి మాటకి వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు. వాట్ అబౌట్ కేటీఆర్? అదే ముందుకు వెళ్తాడా? కేటీఆర్ తో రాజకీయాలు కావండి. కావా? రాజకీయాలు కావు.
రాజకీయాలు కావు. ఇప్పుడు ఆయన తండ్రి చాటు బిడ్డ. ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని చూడండి, ఆయన చిన్న యంగ్ ఏజ్ లో ఎవరు సపోర్ట్ లేదు, వాళ్ళ ఇంట్లో ఎవరు మంత్రులు లేరు, ఎవరు లేరు, డబ్బులు లేవు, సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వారు కేంద్ర క్యాబినెట్ ఇవాళ యూనియన్ ఆఫ్ ఇండియాలో క్యాబినెట్ మినిస్టర్ వారు. రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీ నుంచి ఈడి దాకా ఆయనకు ఎవరు లేరు, ఆయన ఇంట్లో కూడా లీడర్లు నాకు తెలిసిన కాడికి. అత్తగారి పేరు చెప్పినా కానీ ఆయనకు ఏమున్నది, అత్తగారు అప్పుడు వ్యతిరేకమే, గొడవే కదా. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు కంపేర్ తెలంగాణ ప్రజలు చూసినప్పుడు కేటీఆర్ ని, రేవంత్ రెడ్డిని, కిషన్ రెడ్డి గారిని చూసినప్పుడు కిషన్ రెడ్డి గారు మంచి నీట్ గా ప్రజలు భాష అయినా సంయమనమైన సెంట్రల్ మినిస్టర్ గా ఎక్కడ కూడా చాలా డీసెంట్ గా కనిపిస్తారు ప్రజలు, రిసీవింగ్ నేచర్. సరే ఇప్పుడు ఆయన ఎందుకు కంపేర్ చేసిన, రేపు మారుతారు కదా, చేయాలి కదా. ఇంకెవరో ఈ తెలంగాణలో లీడరే కదా, వై నాట్? బీజేపీ వండరే అది. మీరు అన్నట్టు వారు కూడా కావచ్చు. అదే నేనేమంటున్నా, బీజేపీ అనేది శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్రానికి పోయి ఆయన యాదవ్ సీఎం అయినారు, ఒక కార్పొరేటర్ ఢిల్లీకి సీఎం అయింది. ఎస్, మీరు అన్నది కరెక్ట్. బీజేపీలో ఎవరైనా కష్టపడ్డ వాళ్ళు, పార్టీకి ఆ రకంగా దేశభక్తి కలిగిన వాళ్ళు తప్పకుండా. కేటీఆర్ ముందు ఏం ఆప్షన్ ఉంది? చెల్లెతో కాళ్ళబేరానికి వెళ్ళడమేనా? ఆమె తాపేటట్టు కనబడతలేదు. అటాక్ యాటిట్యూడ్ అయితే అది కాదు, కాళ్ళబేరానికి లేదు పాపం. కానీ మరి అటు హరీష్ రావు దగ్గరికి పోయిండు కదా, మరి బావని కాళ్ళు చెల్లెని మొక్కడంలో తప్పలేదు. ఓకే, జరుగుంటది కదా, డెఫినెట్ గా మన ఇళ్ళల్లో ఉన్నదే కదా. మేనబావ చెల్లె దగ్గరికి వెళ్ళడం కంటే బావ దగ్గరికి వెళ్తుండొచ్చు. అంటే ఆయన ఏమనుకుంటా అంటే చెల్లెని అన్నట్టు. నేను ఇంకోటి కూడా అనుకుంటున్నా, అసలు ఈ లెటర్ సార్కి ఇస్తే సారు భరించలే, అరే చెల్లి ఇట్లా గొడవ చేస్తుందిరా సూయించింది అని చెప్పి మరి ఇంట్లో ఆమెకో ఎవరికో ఇస్తే ఆ లెటర్, అరే ఇగో చెల్లె లొల్లి చేస్తుందట, ఇట్లా లెటర్ కూడా రాసింది డాడీకి, మరి దీని మీద మాట్లాడుకో, ఏమైనా ఫోన్ చేసుకో అని ఉంటారు. ఆ లెటర్ దాని ముఖం అని అట్లా పడేసి అది బయటకి ఎట్లనో లీక్ చేయిందా, మరి ఏమైందా, కవిత అని మరి అండర్ ఎస్టిమేట్ చేస్తాడా ఏంటో. ముందు నుంచి పడదా వీళ్ళకి బేసిక్ గా? పడుతుందండి. అసలు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నాకు ఇప్పటికీ స్ట్రాంగ్ బిలీఫ్ కేసీఆర్ గారు కుటుంబాన్ని సెట్ చేస్తున్నాడు ఆర్థికంగా, పదవులలో ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్టీలో. ఇవాళ సంస్కృతి ఉంది కదా, స్కిన్ సేవింగ్ కి ఒక కుటుంబం నుంచి 3 పార్టీలలో ఉంటారు కదా. సో ఇండివిజువల్ గా ఎవరి దారి వాళ్ళు చూసుకునేటట్టు ఇలా ఉంటే కవితకి ఏముంటది చెప్పండి మీరు? ఇంతమందిని ఏడ చేయగలుగుతాడు ఆయన? మీరు చెప్పండి. కేటీఆర్ గారు ఇంతమందిని అకామిడేట్ చేస్తారా వారి బంధువులని? లేదు, కష్టం కదా. చివరి ప్రశ్న ఒకటి, సంతోష్ రావు గారు కూడా నేను రాజ్యసభనేనా ఇక నెక్స్ట్ నేను నాకేదన్నా కావాలని అంటుండే ఇన్నేళ్ళు. నేను ఆయన విదేశాలు తిరుగుతున్నాడు, సెటరైట్ చేసుకుంటున్న భూములు, కథ వ్యవహారం అంతా ఆయన పనిలో ఆయన ఉన్నాడు. నిజంగా కూడా నేను ఒకటి చెప్తా రఘు గారు, ఆయన 24 గంటలు ఇంకొని జొర్రకుండా 24 hours కేసీఆర్ ని హైజాక్ చేసినట్టే లెక్క. ఇప్పుడు మందులు గాని, టిఫిన్ గాని, ఏ టైంకి ఏమి ఇవ్వాలనో, లుంగి అందించుడు గాని, దోత అందించుడు గాని, ఇవన్నీ చేసిండు ఆయన. మరి బిడ్డనో కొడుకో మరి ఆడ దగ్గరుండి అప్పుడప్పుడు వీళ్ళు కూడా ఒక సగం రోజు చేసి ఉంటే ఆ గ్యాప్ ఇంత రాదు. పొద్దున లేవగానే కేటీఆర్ పనుల మీద కేటీఆర్ బాయ్, ఆయన మంత్రనో ఇంకోటనో ఇంకోటి. కవిత వాళ్ళ అత్తగారు వాళ్ళ పనులు, ఆమె రాజకీయంగా ఆమె బయటికి బాయ్. మరి ఇంట్లో ఉండి ఎవరు చేసిరు? ఆటోమేటిక్ గా 6 నెలలు ఉంటే నీకు విమానం హైజాక్ చేస్తే కూడా హైజాకర్లు దాంట్లో ఉన్న ఒక అమ్మాయితో హైజాకర్ ని పెళ్లి చేసుకున్నారంట. అంటే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళైతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. మరి ఆయన 24 గంటలు ఆడ సేవ చేస్తున్నప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ క్లోజ్ అయ్యి ఉంటాడు. బట్ రాజ్యసభ మెంబర్ తీసుకున్నట్టే రాజకీయంగా ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే కదా, లేనిది తీసుకోరు కదా. నెక్స్ట్ పార్టీ లావాదేవీలు కూడా నడిపించిండు ఆయన కూడా. రేపు ఆశిస్తున్నాం మరి కాదు, సంతోష్ నేడే అకామిడేట్ చేస్తారు, కేటీఆర్ నేడే చేస్తారు, వినోదాన్ని నేడే చేస్తారు, ఈయన హరీష్ రావు నేడే చేస్తారు, కవిత నేడే చేస్తారు. ఆ పేర్లు చెప్తుంటేనే దమ్ము వస్తుంది మనకి. తెలంగాణ వచ్చినాక ఏంది చూడు వాళ్ళకి మొత్తం పదవులు ఎక్కడ పోయిరు, మా ఎంబీసీలు ఎటు పోయిరో, దళితులు ఎటు పోయిరో, రైతులు ఎటు పోయిరో. సో నేను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ట్రంప్ దెబ్బకి భయపడి మోదీ తోక ముడిచిండు, యుద్ధం చేయాల్సిన చోట మొత్తానికి ఆపేసిండు, ఒకవేళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఉంటే పీఓకే మనదయ్యేది అని. విదేశాంగ విధానం రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఆయనకు అనుభవము విదేశాంగ విధానం మీద. ఒక ప్రైమ్ మినిస్టర్ మోడీ హ్యాట్రిక్ 3 సార్లు గెలిచిన ప్రైమ్ మినిస్టర్ని అనే ముందు చిలక రాగం ఎంత ఉంటుంది సార్? ఆయన ముఖ్యమంత్రి అండి ఒక రాష్ట్రం. అరే ఒక కోయిల రాగమో ఇంకో రాగమో ఎంత ఉంటుంది? ఒక సింహం గర్జిస్తే ఆ సౌండ్ ఎంత ఉంటుంది? ఒక పిచ్చుకది సౌండ్ ఎంత ఉంటుంది? నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం, విదేశాంగ విధానము, మీ వాళ్ళు ఆయన ఎవరు? మన థరూర్, శశి థరూర్. ఆయన ఎంత చక్కగా మోడీని ప్రజెంట్ చేస్తూ అమెరికాలోనే గడగడలాడిస్తూ ఇలా భారతదేశ ప్రభుత్వం చేసినటువంటి కార్యాలని ఒకవైపు ఒల్లవేస్తుంటే అక్కడ అనేక మంది సీనియర్ మంత్రులు
మరి రాహుల్ గాంధీకి మాట్లాడొస్తలేదని వాళ్ళ మీద వేసుకొని మాట్లాడుతుంటే నిజంగా రాహుల్ గాంధీ చేయగలిగితే ఖర్గే ఎందుకండి ఆడ వెన్ హీఈస్ ఫిట్ ఆయనే కరెక్ట్ అనుకుంటే ఓ దళితుడికి ఇచ్చిండండి అధ్యక్ష పదవి తప్ప అధ్యక్ష పదవి ప్రధానమంత్రి పదవి ఇస్తారేమో. ఈడ బీసీలను మంత్రులను పెట్టు దళితుని వాళ్ళు మొత్తం ప్రెజర్ గ్రూప్ తయారైంది ఎస్సీ మాదిగా కమ్యూనిటీ వాళ్ళంతా ఒక మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళకు 2 మంత్రులు బీసీలకు నువ్వు పోరాడుతూనే ఉంటారు కదా రఘు గారు, మీరు ఓబీసీలో నిజంగా కూడా హార్ట్ఫుల్ గా పోరాడుతున్నారు మీరు మా ఓబీసీల గొంతుక. నేను ఐ అప్రిషియేట్ యూ. మీరు ఇది రేవంత్ రెడ్డిని అడగాల గట్టిగా అడుగుతలేరు మీరు కూడా. ఎందుకు భయంకరంగా మొత్తం మంత్రులు ఏరి అని అడగండి, ఓబీసీ మంత్రులు ఏరి, దళితులు ఎంతమంది ఉన్నారు ఏమనాలని. డెఫినెట్ గా బీజేపీ వండర్ఫుల్ పార్టీ. లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఎంపీల టికెట్లు కూడా మీరు కూర్పు చూడండి. కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి పార్టీకి లాయల్ గా పనిచేసిన ఆయనకు ఇక్కడ సికింద్రాబాద్ టికెట్, ఒక మహిళకు అరుణ గారికి ఇచ్చారు, ఒక జైరాబాద్ ఒక బీసీకి ఇచ్చారు, కొండా విశ్వేశ్వర రెడ్డి ఇంటెలెక్చువల్ కు వారికి ఒక టికెట్ ఇచ్చారు, ఈటల రాజేందర్ ఓబీసీకి ఒకటి, బండి సంజయ్ ఓబీసీకి ఒకటి, ధర్మపురి అరవింద్ కు ఒకటి, అక్కడ బూర నర్సయ్య గారికి. చూడండి ఎంతమంది బీసీలు, ఎస్సీలు, సీతారాం నాయక్ ప్రొఫెసర్, ఒక ఎస్టీకి. సో బీజేపీ వల్లనే ఈ సోషల్ ఇంజనీరింగ్ సాధ్యం. చివరి ప్రశ్న, ఇప్పుడు మీరు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు, కేసీఆర్ మీకు ఆ చైర్మన్ పదవి ఇచ్చిండు. ఇప్పుడు కవిత అదే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతుంది. ఆమె ఎట్లా మాట్లాడుతుంది? ఇప్పుడు ఆమెకు అర్హత, ఇప్పుడు ఆమె మాట, ఒకవేళ ఆమె సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? 100% కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నేను తెలంగాణ బిడ్డని, నాది శ్రీకాకుళం కాదు, నేను తెలంగాణ అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన లీడ్ చేసిండు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకెవరో పెడితే అవుతుందా? చెప్పండి, మీరు చెప్పండి. కాదు. మరి ఓబీసీల ఉద్యమం, ఓబీసీల పార్టీలు, ఉద్యమాలు ఎవరు చేయాలి? ఒక ఓబీసీ చేస్తే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. రేపు ఓబీసీలు అందరూ ఆమె వెనకాల తిరిగి చేస్తారు. ఆమెను ముఖ్యమంత్రి చేయనిక, ఆమె పార్టీ అధ్యక్షురాలు చేయనిక. బీసీసీఎం అని నినాదం తీసుకుంటదేమో. ఆయన తండ్రి నువ్వు చేసుడేంది? అదే కదా మా కర్మ. నువ్వు చేస్తున్నావు అంటే నీ చేతిలో అధికారం ఉన్నట్టే. ఇప్పుడు పార్టీలు చేయాలి. బీఆర్ఎస్ పార్టీగా నియమం చేయమనండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది, లేకపోతే బీజేపీ చేయగలుగుతుంది, చేస్తుంది కూడా. ఇలా మేము బీసీలని 5-6 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు చేయగలిగినామంటే అది బీజేపీ పార్టీ వల్ల సాధ్యమైంది. సో అట్లా చేయగలిగే పార్టీలు ఉన్నాక ఇంకో పార్టీ ఉట్టుకొస్తుందా? మీరు ఇంకోటి చెప్తా, ఈ ఓబీసీ ఉద్యమం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు దీన్ని టెలికాస్ట్ చేయండి. ఓబీసీలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? ఓ ప్రధానమంత్రి కావాలి, ఒక ముఖ్యమంత్రి కావాలని చేస్తున్నాం. అంతకే కదా ఉద్యమాలు చేసేది. మంత్రులైనా ఎమ్మెల్యే టికెట్ గవ్వెందుకయా, మా ముఖ్యమంత్రి అయితేనే ఎంత పెద్ద మంత్రులైనా వాళ్ళ మాట వినాల్సి వస్తుంది. ఇవన్నీ పనికిరాని పదవులు, మాకు ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలని అంటాం. మరి ఆ ప్రధానమంత్రి ఓబీసీని బీజేపీ చేసినప్పుడు, ఇక్కడ కూడా రాష్ట్రాలలో ముఖ్యమంత్రులను బీజేపీ వల్ల సాధ్యమవుతున్నప్పుడు ఇంకో బీసీ ఉద్యమం ముట్టుకొస్తుందా? అందుకే ఆ వాక్యూమ్ లేదు ఇక్కడ, దాన్ని బీజేపీ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఎజెండా తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. కాదు అసలు, రైట్ పర్సన్ కాదంటున్నారు. రైట్ పర్సన్ కూడా కాదు, రైట్ పర్సన్ కూడా. పూలే విగ్రహం అంటుంది, సామాజిక న్యాయం అంటుంది, ఏదన్నా వాళ్ళు ఏం పెట్టినా బీసీసీఎం కూడా అంటది. అరే ఇవాళ అంటది సార్, జయశంకర్ గారిది విగ్రహాలు వస్తాయి అనుకున్నాం, ఆడ ప్లీనరీలోనే ఆయన ఫోటోనే పెట్టడానికి వాళ్ళకు మనసు ఒప్పలేదు. రఘు గారు రేపు ఇక ఓబీసీలది వాళ్ళు రేపు ఇది చేస్తారంటే ఎట్లా నమ్ముతాం చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఆమె ఈ ఎజెండా ఎందుకు తీసుకున్నట్టు, బహుజన ఎజెండా? బీఆర్ఎస్ మీద బీసీలు వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఇంకో దిక్కు పోవద్దు. ఇంకొక అనలైజేషన్ మీకు మంచి టాపిక్ అకాడమిక్ గా చెప్తాను నేను. ఈ భారతదేశం ఇండియన్ పాలిటిక్స్ లో ఈ కుటుంబ కథలు తక్కువేం కాదు. మీరు శరద్ పవార్ని తీసుకున్నా, అలగిరిని తీసుకున్నా, లేకపోతే ములాయం సింగ్ యాదవ్ ఆయన కొడుకుని తీసుకున్నా, అలా కొడుకు కాకేయతోని కొడుకుతోని విభేదించిన శివసేనని తీసుకున్నా, లేదు చంద్రబాబు నాయుడు, ఎన్ రామారావు వీళ్ళ ఫ్యామిలీని తీసుకున్నా, నేను ఇండియన్ పాలిటిక్స్ మీరు ఒక సెపరేట్ చర్చ పెట్టండి, ఏ ఫ్యామిలీ ఎట్లా విడిపోయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఉదాహరణకు స్టాలిన్ గారిని ప్రమోట్ చేయాలి, సీఎం కావాలి, అప్పుడు సీనియర్స్ కొంతమంది, ఇప్పుడు కేటీఆర్ని చేస్తే సీనియర్స్ కొంతమంది అలిగి వెళ్ళిపోతారు. అట్లనే అక్కడ స్టాలిన్ని చేసినప్పుడు అలిగిపోయిన వాళ్ళు ఎక్కడ పోవాలి? పెద్ద మనిషిలాగా అలగిరి సైడ్ పోతారు. ఇక్కడ కేటీఆర్ గారిని చేస్తే అలిగిన వాళ్ళు ఎట్టుపోతారు? ఏ హరీష్ రావు గారి దగ్గరకో కవిత దగ్గరకో పోయి చేరుతారు. ఆ చేరిన వాళ్ళని ఏంటంటే కొన్ని రోజులు అట్లా క్యారీ చేసి తర్వాత డైల్యూట్ చేసి అదే పార్టీలో విలీనం అవడమా, లేకపోతే వేరే పార్టీకి నెగోషియేట్ చేసుకొని లాభం అవుతుంది అంటే అటు పోవడమా జరుగుతుంది. ఇప్పుడే బీఆర్ఎస్ లో ఉన్న ఓబీసీలు బీజేపీకి వచ్చిరు అనుకోండి, మేము నెక్స్ట్ గవర్నమెంట్ చేస్తాం, అది రాకుండా ఉండాలంటే ఇటువంటి ఎపిసోడ్స్ నడిపిస్తారు కాంగ్రెస్ కానీ కవిత గారు కానీ అనేది నేను షార్ట్ లో చెప్పిన. ఇది అకాడమిక్ గా కూడా మీకు ఈ భారతదేశ రాజకీయాలలో ఈ కుటుంబ వ్యవస్థలో జరిగినాయి ఏంటి, రాజుల కాలంలో ఏం జరిగింది, మొన్న ఏది మన
లేడీ పేరు ఒక ఆమె రాజుల యొక్క హిస్టరీలో తను ఏది జార్జియా ఓకే ఈజిప్ట్ రాణి ఆ ఎపిసోడ్ నడుస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఆమె జరుగుతున్న బీసీ మూవ్మెంట్ అంతా తీసుకుపోయి ఇప్పుడు ఆమె చేతిలో పెట్టాలన్నట్టు ఆ ఉద్దేశం. అంతే కదా అంతే కదా ఆ ఉద్దేశం. అది నెవర్ ఇట్ విల్ బి హ్యాపెన్. కొన్ని బీదరికాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారండి వీళ్ళు ఏంటంటే విద్య ఇయ్యరు, సంపద బీసీలని బీదరికంలో పెడతారు. బీదరికంలో ఉన్న ఓటర్లు ఏంది పాపం ఓ మీటింగ్ పెట్టాలంటే కొన్ని పైసలు వచ్చినాయంటే వాళ్ళు పాపం మురుకులాడతారు. అటువంటి వాళ్ళని ఎంచుకొని ఏం చేస్తారంటే కొంత మూవ్మెంట్ నడిపిస్తుంటారు. ఇప్పుడు ఆమె రేపు నిజామాబాద్ ర్యాలీ పెట్టుకున్నా ఇంకెక్కడికి పోయినా ముందు ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చి పంపి అక్కడ మైదాన్ క్రియేట్ చేస్తారు. పార్టీలో ఉన్నప్పుడు ఆమె కాంట్రిబ్యూషన్ ఏంది సామాజిక న్యాయం విషయంలో? కదా అక్కడే అసలు ఏమి మాట్లాడేదా? పవర్ లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము ఎవరన్నా కనిపించినామా? అసలు కలవగలిగినమా? ఏనాడన్నా అన్నదా బీసీ అని ఎస్సీ అని? అనలేదు కదా, ఎన్నడూ అనలేదు. ఇంటర్నల్ గా కొద్దిగా నేను ఎక్కడ చెప్పగలుగుతానంటే కంపేరింగ్ టు మిగతా వాళ్ళకంటే హరీష్ రావు, కవిత కొంత బెటర్. అంటే మాస్ లోకి వస్తారు, మేము పోయినప్పుడు కలుస్తారు. అది అంతవరకు మాత్రం కొంత ఉంది. బట్ వాట్ దే హ్యావ్ డెలివర్డ్ అంటే ఏం డెలివరీ చేస్తున్నారు చెప్పండి? నథింగ్. చెప్పండి మీరు ఏదైనా ఉంటే కవిత గారు ఇది చేసిరు. ఇప్పుడు వాళ్ళు ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టినా, వాళ్ళే బతుకమ్మలాడినా కల్చరల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి డబ్బులు పోయినాయి. సో అవన్నీ కూడా జరిగినాయి కదా. అల్టిమేట్ గా తెలంగాణ ఇంతమంది చచ్చిపోయి కొట్లాడి ఈపులు బలగొట్టుకొని తెచ్చింది ఎందుకు అంటే ఇవాళ వాళ్ళ కుటుంబం ఆస్తుల గొడవలు చేసుకోవడానికి తెచ్చుకున్నాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ తాడూరి శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. సో చూద్దాం ఏం జరుగుద్ది రాబోయే రోజుల్లో అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.